ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు. ప్రతిపక్షాలు, కవులు, కళాకారులు, మేధావులు, చదువుకున్న వాళ్ళు, రిటైర్ ఉన్నత అధికారులు వీళ్ళంతా బలంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడే ప్రజాస్వామ్యం అనేది బలంగా ఉంటుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది. దానివల్ల రాష్ట్రానికి, దేశానికి మేలు జరుగుతుంది అనేది నిపుణులు, ఎక్స్పర్ట్స్ చెప్తుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైన వాతావరణం చాలా వరకు తగ్గింది. గత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నట్టుగా ప్రతిపక్షాలు కానీ, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకులు కానీ చాలా వరకు తగ్గిపోయాయి. దీనికి ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి నిరంకుశ ధోరణులు ప్రధాన కారణంగా కూడా కొంతమంది చెప్తున్నారు. ఎప్పుడైతే ప్రజాస్వామ్యం బలహీనపడుతుందో అధికారంలో ఉన్నటువంటి పాలకులు నియంతలుగా మారే ప్రమాదం ఉంది. ప్రజల హక్కులకు రక్షణ లేకుండా పోతుంది అని మేధావులు కొంతమంది అభిప్రాయపడుతున్నారు. విడిపోయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత, నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఈ రకమైన ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు లేకుండా పోయాయి. మేధావులు కానీ, కవులు కానీ, కళాకారులు కానీ, రిటైర్డ్ ఉద్యోగులు కానీ చాలా వరకు కనుమరుగైపోయారు, తెరమరుగైపోయారు. ఉన్న కాస్తో కోస్తో కొద్దిమంది ముందుకు రావడానికి, ప్రభుత్వాలను ప్రశ్నించడానికి భయపడుతున్నారు. కేసులు ఎక్కడ పెడతారో, లేనిపోని ఇబ్బందులు ఎందుకు, కొని తెచ్చుకోవడం ఎందుకు అని ఇళ్లలోనే ఉండి మదన పడుతున్నారు. విభజన తర్వాత ఈ రకమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రంగా మారింది. ఇది ప్రజాస్వామ్యానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ప్రమాదకరమైన పరిస్థితి అని కూడా ప్రజాస్వామ్యవాదులు చెప్తున్నారు. ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను నిలదీస్తారో, ప్రతిపక్షాలు బలంగా ఉంటాయో, ప్రజల పక్షాన నిలబడి ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తారో అప్పుడే ప్రజలకు నిజమైన రక్షణ ఉంటుంది, ప్రజల హక్కులు పరిరక్షించబడతాయి, ప్రజాస్వామ్యం కూడా పరిరక్షించబడుతుంది. ప్రజలు చాలా హ్యాపీగా, సంతోషంగా జీవనం సాగిస్తారు. ప్రభుత్వాలు మాత్రం ఇటువైపు ప్రజాస్వామ్య దిశగా ప్రజల హక్కులు పరిరక్షించాలనే ఆలోచన చేయడం లేదు. ఎంతసేపటికి వాళ్ళ ఆధిపత్యం కోసం ప్రతిపక్షాల గొంతు నొక్కడం, ప్రతిపక్షాలను ఇబ్బందులు పెట్టడం, వాళ్ళని జైలు పాలు చేయడం, కేసులు పెట్టడమే చేస్తూ వస్తున్నారు. ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో కానీ, తర్వాత ఎంతో బలంగా వినిపిస్తూ వచ్చినటువంటి ప్రతిపక్షాల గొంతును బలంగా వినిపిస్తూ వచ్చిన వామపక్ష పార్టీలు కూడా, ప్రజాస్వామ్యవాదులు కూడా వాళ్ళ బలం చాలా తగ్గింది. ఇది కూడా పాలకుల నిరంకుశత్వం పెరగడానికి కూడా ఒక కారణం అనే విశ్లేషణ కూడా ఉంది. ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది లేదు. ఈసారి 2024 తర్వాత మరీ తీవ్రంగా మారింది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ మీద తన అధికార బలాన్ని చూపించుకోవడానికి, పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి, కేసులు పెట్టి జైళ్లకు పంపించడానికే పూనుకుంటుంది, కార్యాచరణ చేస్తూ ఉంది. కానీ ప్రజల హక్కులను కానీ, సామాన్య ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన కానీ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలనే ఆలోచనలు కానీ చేయడం లేదనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యవాదులు, వామపక్ష పార్టీలు కానీ, కవులు, కళాకారులు కానీ, మేధావులు కానీ, రిటైర్డ్ ఉద్యోగులు కానీ తమ బలం ఏ మేరకు పుంజుకుంటాయో, ఏ మేరకు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి నడుం బిగిస్తాయో అనేది భవిష్యత్తులో చూద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో
ఇలాంటి గుంతకులు బలంగానే ఉండేవి. దానికి ప్రధాన కారణం రాజధాని హైదరాబాదులో ఈ రకమైన శక్తులు బలాలు కేంద్రీకృతము అయి ఉండడం కావచ్చు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒక దగ్గరే ఉండి పరిపాలన సాగించడం కావచ్చు. వాళ్ళ ముందు ప్రభుత్వ కార్యాలయాల ముందు ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ధర్నాలు నిరసనలు చేపట్టడానికి మెండైన అవకాశాలు ఉండడం కావచ్చు. ఆ రకమైన వాతావరణంలో ప్రజాస్వామ్యవాదులు బలంగా తమ గొంతుకును వినిపించే అవకాశం ఉండేది. విభజన తర్వాత ప్రభుత్వ కార్యాలయాలన్నీ చల్లా చెదురైపోయాయి. ఏ ఒక్క ప్రదేశంలో ఒక్క ప్రభుత్వ కార్యాలయం కూడా లేకుండా పోయింది. ఎక్కడ పడితే అక్కడ ప్రైవేట్ బిల్డింగ్లను ప్రభుత్వ కార్యాలయాలుగా అద్దెలకు తీసుకుని నడిపించే దుస్థితి వచ్చింది. ఇది కూడా ప్రజల పక్షాన నిలబడి ప్రజా కవులు కానీ మిగతా వాళ్ళు కానీ పోరాటం చేయడానికి అవకాశం లేకుండా పోయింది అన్న ఒక విమర్శ కూడా ఉంది.